హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ దుర్గా లీలాధర్. నేనైతే చాలా బాగున్నాను. సొంత ఊర్లకి ఊర్లు వెళ్ళటం ఎంతమందికి ఇష్టం మీలో? నాకు కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. ఊరు వెళ్ళాలని ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. హైదరాబాద్లో ఉండి ఉండి ఎప్పుడన్నా అలా ఊర్లు వెళ్ళాలనిపిస్తుంది. ఎప్పుడు వెళ్ళినా కానీ 1 డే 2 డేస్లో వచ్చేయటం అయిపోతుంది. ఎప్పుడు వెళ్ళి ఒక 4-5 రోజులు ఉండటం జరగదన్నమాట. ఈ పట్టు అయితే 4 డేస్ ట్రిప్ అండి, 4 రోజులు. 2 మ్యారేజెస్, 2 రిసెప్షన్లు అన్నమాట. ఆ రెండిట్ల గురించి 4 డేస్ పెట్టుకున్నాం. ఊరు వెళ్తున్నప్పుడు తీసిన వీడియో అన్నమాట. బస్సుకి వెళ్ళామండి, స్లీపర్ బస్సు, స్లీపర్ బెర్త్ అన్నమాట. డబుల్ బెర్త్ తీసుకుంటాం ఎప్పుడు వెళ్ళినా కూడా. మ్యాక్సిమం ట్రైన్కి వెళ్ళడానికి ట్రై చేస్తాం, కానీ ఆ ట్రైన్ టికెట్లు అవ్వక అప్పటికప్పుడు బస్సుకు తీసుకున్నాం. బాగుందండి, బస్సు కూడా చాలా బాగుంది, చాలా ఫ్రీగా కూడా ఉంది. ఒక్కొక్క బస్సు ఎక్కితే మనకి అసలు కుదురుండదు, కుదుపులకి అదిని. ఈ బస్సు అయితే మటుకు చాలా నీట్గా కూడా ఉందండి, చాలా బాగుంది కూడా. కుదుపులు అవి కూడా తెలియలేదు, చాలా సాఫీగా వెళ్ళింది. మా ఊరికి ఇంకా దగ్గరలో ఉన్నప్పుడు తీసిన వీడియో అండి ఇది. పచ్చని పొలాలు, చెట్లు, కొబ్బరి చెట్లు, రోడ్డుకు అటు ఇటు పచ్చని చెట్లు, పచ్చదనం అంతా మనల్ని బాగా ఆకట్టుకుంటాయి కదా, మనల్ని పలకరిస్తున్నట్టు అనిపిస్తాయి ఆ చెట్లు అవిని. ఎప్పుడన్నా అలా ఊర్లో వెళ్తుంటేనే, ఎప్పుడు అక్కడ ఉండే వాళ్ళకి అది అలవాటు అయిపోతుంది. మనం ఎప్పుడో కానీ వెళ్ళాం కదా, ఏమన్నా కార్యక్రమాలు ఫంక్షన్ల పట్ల వెళ్తాము. 1 రోజు 2 రోజులు ఉంటాం, హడావిడిగా వచ్చేస్తాం. ఎప్పుడు వెళ్తామో తెలియదు, ఎప్పుడు వచ్చేస్తామో తెలియదు. అలా గడిచిపోతుంది టైం అంతా కూడా. చాలా స్పీడ్గా అయిపోతున్నట్టు ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా కూడా. ఇప్పుడు 4 డేస్ అయినా కూడా మాకు 4 డేస్ కూడా అసలు ఒక్కరోజు కూడా ఖాళీగా లేకుండా అయిపోయిందండి. 1 గంట కూడా ఖాళీగా లేకుండా అయిపోయిందన్నమాట. మార్నింగ్ వెళ్ళేవాళ్ళం, ఈవినింగ్ నైట్ ఎప్పుడో వచ్చేవాళ్ళం. 12-1 గంట ఆ టైంకి వచ్చేవాళ్ళం, పడుకునేవాళ్ళం. మళ్ళీ పొద్దుటే రైస్ రెడీ అయ్యి వెళ్ళటం. చాలా బిజీ అయిపోయింది అన్నమాట. 4 రోజులు కూడా, 4 రోజులు సరిపోలేదు. ఎప్పుడన్నా ఒక 1 వీక్ అలా పెట్టుకుని వెళ్ళాలి. అలాగైతే స్కూళ్ళు పోతాయి, మా వారికి ఆఫీస్, ఇవన్నీ సెలవులు ఉండవు కదండి, ఇవన్నీ చూసుకుని వెళ్ళాలి. నేను ఒకదాన్ని అయితే వెళ్ళను, వెళ్తే మొత్తం ఫ్యామిలీ ముగ్గురం కలిసే వెళ్తాం. ఎక్కడికి వెళ్ళినా కలిసే వస్తాం అన్నమాట. మా ఇంటికి దగ్గరికి వస్తున్నామన్న ఆనందం నా మొహంలో కనిపిస్తుంది కదా, చాలా హ్యాపీ అనిపించింది. బస్సు అది నాకు అసలు పడదు, వికారం వచ్చేస్తుంది అన్నమాట బస్సు అన్నప్పటికీ. అయినా సరే అలా వీడియో తీయాలనిపించింది, తీశాను. ఎండ అప్పుడప్పుడే వస్తుందన్నమాట. ఇంకా కొంచెం ఒక 1/2 అవర్ పడుతుందండి మా ఇంటికి వెళ్ళటానికి. ఇంకా ఒక 1/2 అవర్ పడుతుంది. అప్పుడే స్టార్ట్ చేశాను అనమాట వీడియో. ఆ రోడ్లు, ఆ పచ్చదనం అంతా ఖాళీగా ఉన్నాయి చూసారా, రోడ్లు అవి కూడా. బస్సు వెళ్తుంటే ఆ విండో ఓపెన్ చేసి విండో నుంచి తీసానమాట. ఎండ కూడా అప్పుడప్పుడే వస్తుంది కదా, సూర్యకిరణాలు అప్పుడప్పుడే పడుతున్నాయి. కానీ విజయవాడ దాటిన కాడి నుంచి వేడి అంటే తెలిసిందండి, అక్కడ చాలా వేడిగా ఉంది. వర్షాలు అయితే లేవు. ఈ మధ్యన ఒక 2 రోజుల నుంచి పడుతున్నాయంట. మేము వెళ్ళిన కాడి నుంచి చినుకులు పడినాయి తప్పితే అంతకుముందు వర్షాలు అయితే లేవు. మనకి తెలంగాణలో కురిసిన వర్షాలకే అక్కడ గోదావరి అది నిండిపోయింది చూసారా, నీరు అది చాలా ఎక్కువ ఉంది. అందులో పడవలు కూడా వెళ్తాయండి, చిన్న చిన్న పడవలు. మా చిన్నప్పుడు అయితే ఆ పడవలకి మోటార్ అయి ఉండేది కాదు. ఈ మధ్యన పడవలకి మోటార్లు కూడా పెడుతున్నారండి. అదో బ్రిడ్జ్ మాట. ఆ పైనుంచి కార్లు, వెహికల్స్ ఇవన్నీ వెళ్తుంటాయి, కిందేమో వాటర్ ఉంది. అంగో పడవ చూసారా, ఒక పడవే కనిపించింది నాకు. వాటికి మోటార్లు కూడా పెట్టేశారండి. చాలా బాగుంది వాతావరణం అయితే. మనం ఊరు వెళ్ళినప్పుడు 1 రోజు ఉన్నా 2 రోజులు ఉన్నా కానీ ఎప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. ఈ పట్టు అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారన్నమాట, మా రిలేటివ్స్ అందరూ. ఎప్పుడైనా ఏ ఫంక్షన్లో అయినా, ఏ కార్యక్రమం అయినా ఒకళ్ళిద్దరు రాకుండా ఉంటారు. ఈ పట్టు అయితే అలా లేరు, మొత్తం అందరూ వచ్చారు. అందరితో కలిసి చాలా ఎంజాయ్ చేసాం ఆ 2 రోజులు కూడా. చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడెప్పుడో కానీ కలం కదండి. ఇది రావులపాలెం బస్ స్టాండ్ అన్నమాట. బస్ స్టాండ్ దగ్గర పువ్వులతో చూసారా ఒక ఆయన ఎలా నుంచున్నాడో. మన బస్సుల దగ్గరికే పువ్వులు తీసుకోమని వస్తాడు, కొంచెం సవగ్గా ఉంటాయన్నమాట. బస్సు ఆగినప్పటికి అలా చేతుల మీద పువ్వులు వేసుకుని బస్సుల దగ్గరికి వచ్చి తీసుకోండి అంటారన్నమాట. చాలా తక్కువకి ఇస్తారండి. ఏమన్నా పెళ్ళిళ్ళు కార్యక్రమాలకు వెళ్ళిన వాళ్ళు అక్కడ తీసేసుకుంటారు. ఆ కలప కనిపిస్తుంది కదండి, చెట్లు అవి కోసేసి అలా పెట్టారు. ఆ కలప దేనికంటే ఎవరైనా చెట్లు అమ్మేస్తుంటే చెట్లు అవి కోస్తారు. మనకు ఊర్లో ఇది బాగా కనిపిస్తుందండి. అక్కడ తాటాకిళ్ళు అవి ఎక్కువగా ఉంటాయి కదా, పొయ్యిలు అవి మంటెట్టుకుంటారు, పుల్లల పొయ్యిలు అవి ఉంటాయి కదా, వాళ్ళు అది కొనుక్కుంటారు అన్నమాట. కడకైతే బస్సు దిగిపోయాం, మా ఇంటికి ఎంటర్ అవుతున్నమాట. వెళ్ళే దారిలో తీసానండి. బస్సు రోడ్డు మీద నుంచి ఎంతో లెక్క ఉండదు, కొంచెం దూరమే ఉంటుంది. 2 సూట్ కేసులు ఉన్నాయన్నమాట. మా వారు పెద్ద సూట్ కేసు దొలించుకుంటూ వెళ్తుంటే మా అబ్బాయి చిన్న సూట్ కేసు నడిపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను వీడియో తీస్తున్నాను, నేను ఇంకా తొందరగా వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇదంతా ఈ ఏరియా అంతా నేను చిన్నప్పుడు తిరిగిన ఏరియా అండి, నేను ఆడుకున్న ఏరియా. అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఎప్పుడు నేను వెళ్ళినా కానీ కొత్తగానే ఫీల్ అవుతూ ఉంటాను. ఆ రోజులన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇక్కడ పిల్ల కాలువ కనిపిస్తుంది చూడండి, ఇప్పుడు మురుగుంట్లా తయారైంది అది.
ఆ కాలంలో అది ఆడుకునే వాళ్ళం మేము చిన్నప్పుడు. చాలామంది పిల్లలం కలిసి ఇక్కడ వంతెన కింద ఉండేది మాట, దాని మీద కూర్చుని అన్నీ ఆడుకునే వాళ్ళం. అవన్నీ మారిపోయినాయి. ఇప్పుడు డ్రైనేజీ సిస్టమ్ పెట్టేశారంట అందులోకి. మురికి కాలువ చెత్త అన్నీ ఉండిపోయి పేరుకుపోయింది. అయ్యి ఎలా అయిపోయింది అంటే అనుకున్నాం. ఇంటికైతే వచ్చేసాము. ఇదేనండి మా బాబాయ్ గారి ఇల్లు. ఇక్కడ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి నాకు ఈ ఏరియాలో. చిన్నప్పుడు తాటకిల్లు ఉండేది. మా చిన్నమ్మ మా అబ్బాయికి దిష్టి తీయటానికి వెళ్ళిపోతుందన్నమాట. ఎప్పుడు వచ్చినా కానీ ముందు వాడికి దిష్టి తీసేస్తుంది. ఊరి నుంచి రాగానే దిష్టి తీస్తుంది. ఎక్కడికన్నా వెళ్ళి వచ్చినా దిష్టి తీసేస్తుంది మా చిన్నమ్మ. బాగా చూసుకుంటుందండి ఎప్పుడు వెళ్ళినా కూడా. కడుక్కుని లోపలికి వెళ్ళడానికి మా వారు వస్తున్నారు. ఇక్కడ బయటే కాలు కడుక్కుని లోపలికి వెళ్తాం. ఇప్పుడు అదే అలవాటు అయిపోయింది మాకు. హైదరాబాద్లో కూడా అంతే. అంగో దిష్టి తిప్పేస్తుంది. దిష్టి తిప్పి పాడేస్తుంది అన్నమాట. ఎప్పుడు అంతే. బయటికి లోనకి రానివ్వదు. దిష్టి తీసేకనే లోపలికి రమ్మంటుంది అన్నమాట చిన్నపిల్లలకి. ఇదేనండి వీడియో. మా ఇంటికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే ఫుల్ జోస్ మీద ఉందన్నమాట. ఇంటికి వచ్చామన్న ఆనందం చాలా ఎక్కువ. మా ఊరైతే వచ్చేసాము. వీడియో మీకు చూపించాను. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు. ఓకేనండి, బాయ్.